ఏ సాతాను నిన్ను చంపలేడు. హల్లెలూయా. ఏ చేతబడి నిన్ను చంపలేదు. ఎవ్వరు నిన్ను, ఏ శత్రువు కూడా నీకు హాని చెయ్యలేడు. హల్లెలూయా. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వాడు నష్టపరచడం లేదు కానీ, మనం నేర్చుకోవాల్సిన సత్యం, నాశనం చేయడం లేదు కానీ వాడు ఏం చేస్తున్నాడంటే బలహీనపరచడానికి విత్తనాలను నాటుతున్నాడు. ఏం చేయడానికి? బలహీనపరచడానికి, నాశనం చేయడానికి కాదు. నాశనం చేసేవాడైతే రాత్రి వచ్చినప్పుడు ఏం చేసేవాడు? ఆ విత్తనాలన్నింటినీ పీకేసేవాడు. విత్తనాలంతటి ఏం చేసేవాడు? వాడు ఆల్రెడీ చేసిన వానికి అధికారం లేదు. పరలోక రాజ్యంలో ఇలాగనే ఉంది. మనమంటే మనకు నచ్చని వాళ్ళు ఎవరైనా విత్తనాలు చెట్లు నాటారనుకోండి, కొంచెం ఫ్యాక్షనిస్టులు పోయి నరికేసి వచ్చేస్తారు. మన ఏరియాలో కొంచెం ఎక్కువ కదా అది, అవునా కాదు? ఆలోచించండి. ఏం చేస్తారు? చేతికి పంట వచ్చే టైం వరకు ఎదురు చూస్తారు. చేతికి వచ్చే టైంలో డగడగడగడగా రాత్రికి పోయి నరికేసి వచ్చేస్తారు. ఇది భూలోక రాజ్యం. కానీ పరలోక రాజ్యం అలాగలేదు. పరలోక రాజ్యంలో నిన్ను లేకపోతే ఆ విత్తనాన్ని ముట్టడానికి శత్రువుకు అధికారం లేదు. హల్లెలూయా. కానీ ఏం చేయడానికి వానికి అధికారం ఉంది అని అంటే, నీ పక్కన వచ్చి నిన్ను శోధించడానికి అధికారం ఉంది. నీ పక్కన వచ్చి ఉండడానికి అధికారం ఉన్నది. నిన్ను పక్కకి వచ్చి వాని మాటల చేత అబద్ధములు చెప్పి, అనుమానములు కలిగించి, అపోహలు కలిగించి, అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వా ఆ పండు తీసుకొని వచ్చి నోట్లో పెట్టి నువ్వు తినాల్సిందేదని వినిపించాడా? ఏం చేశాడు? ఆశలు పుట్టించి, దురాశలను కలగజేసి, తన చేతులతోనే ఆ పండు దగ్గర తీసుకొని, తన చేతులతోనే దానిని తినేటట్టు చేసి, తన చేతులతోనే నాశనం చేసుకునేటట్టు చేసి, నాశనం అయిపోయేటట్టు చేసి. హల్లెలూయా. డైరెక్ట్ గా వాడు ఏమీ చెయ్యలేడు. సత్యాన్ని గమనించుకోండి. చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. వాడు చేయగలిగేది ఏంటనంటే మన చేతులతో వాడు బలహీనపరచడానికి, లేకపోతే మన జీవితంలో పాడైపోయేటువంటి పరిస్థితులు కలిగించడానికి వానికి అవకాశం ఉంది. కానీ వాడు మనల్ని నాశనం చేయలేడు, మనల్ని చంపలేడు, మనల్ని ముట్టలేడు. మన పరిస్థితులలో వాడు కలుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా వానికి అధికారము లేనే లేదు. చాలా మంది చేతబడులని ఫోన్ చేస్తూ అంటారు, సార్ పాస్టర్ గారు మా ఇంటి మీద నిమ్మకాయలు పెట్టినారండి. హల్లెలూయా. ఏం చేయాలండి అని అంటే, ఏం చేయాలో దాన్ని ఇంకా ఏం చేసేకేముంది? వాడు పెట్టేది అది యాపిల్ కాయ అన్న పెట్టలేదు, తీసుకోనన్నా తినిందు. నిమ్మకాయ ఏం చేయాలో నిమ్మకాయ పెట్టాడు వాడు. హల్లెలూయా. యాపిల్ కాయ అన్నా పెడితే తీసుకో, కడుక్కొని వచ్చినాక తిని పొద్దున్నే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటది. ఏముంటదండి? ఎక్కడన్నా కానీ బైబిల్లో ఎక్కడన్నా కానీ కాయలలోకి పండ్లలోనికి సాతాను వచ్చిండే చూసారా? చూసారా మీరేమన్నా? ఏమి లేదు, బైబిల్ చెప్పడం లేదు అలాగా. హల్లెలూయా. బాగా గమనించారు. అంటే ఎవరో ఏదో చేశారు, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నది, చేతబడి అనేది ఉన్నది. అయితే అవి నన్ను ఏమీ నాశనం చెయ్యలేవు, అవి నిన్ను ముట్టలేవు. మాకేదో మందు పెట్టారండి అని అంటే, ఏ మందు పెడతారయ్యా నీకు? మందు పెట్టారని అందరూ అంటారు. ఏం మందు పెడతారు నీకు? నాకు అర్థం కాల. మేము మారిపోయేటట్లు మందు పెడతారు అని అంటే, ఏం మందు నిన్ను మారుస్తుంది? ఏం మందు మారుస్తుంది? ఏం మందులు ఏం మార్చలేవాడా? హిప్నటిజం ఇట్లాంటివి కూడా 1 నిమిషం 2 నిమిషాలు ఏమైనా పనిచేసిన తర్వాత ఏం పని చేయవు. అదంతా ఒక భ్రమ. అది ఒక రకమైనటువంటి ఆలోచన రీతి. దానివల్ల మాలో ఏదో ఉంది అనుకొని చెప్పి మనుషులు జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏమీ లేదు, ఉంది అనే అబద్ధం. ఆ అబద్ధం, నీలో మందు పెట్టారనేటువంటి అబద్ధం ఏమైతుందంటే నాలో ఏదో ఉంది అని తిరగకోకుండా తాక్కోకుండా ముండిగా కూర్చొని అదేదో శూన్యంలోకి చూసుకుంటా, నాలో ఏదో ఉంది దాంతోనే అర్థం పోతారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసి పెట్టినా కూడా ఏమైతుంది? ఏమి కాదు. హల్లెలూయా. గమనించాల ఈ మాటలను. వాడు నాశనము చెయ్యలేడు, నిన్ను చంపలేడు, నిన్ను నష్టపరచలేడు. వాడు చేయగలిగేది ఏంటో తెలుసా? నిన్ను బలహీనపరచడము. పంట చేతికి రాకుండా ఉండడానికి ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని మార్గాలైనా కూడా వాడు వెతుకుతూనే ఉంటాడు. హీస్ ఎ వెరీ గుడ్ వర్కర్, యూనో. సాతాను చాలా మంచి పనోడు. హల్లెలూయా. మనమన్నా అలసిపోతామేమో, వానికి అలిసే. హల్లెలూయా. పోయేసునామం అనేంత వరకు కూడా పోనేవాడు. కుక్కను గద్దించినట్టు గద్దిస్తే
అప్పుడు వాడు పోతాడే తప్ప అంతవరకు మనకి సిగ్గు శారము అంటారు కదా మన మాటల్లో, ఏమీ లేదు, అన్ని వదిలిపెట్టేసినాడు వాడు. ఎందుకో తెలుసా, పోతున్నాడు కాబట్టి. అవన్నీ పట్టించుకుంటే నాతో పాటు చాలా మంది రాలేరు, ఆయన నేను గాయపరచలేను అనే ఉద్దేశంతో వాడు చేస్తూనే గుర్తుపెట్టుకోండి, గోధుమలు ఉన్నంత కాలము గురుగులు ఉండనే ఉంటాయి. గోధుమలు ఉన్నంత కాలము నీ పక్కన గురుగులు ఖచ్చితముగా, నీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. హల్లెలూయా.